ఇది శంకర్పల్లి మోకిల హైదరాబాద్ రోడ్డు. ఈ శంకర్పల్లి మోకిల హైదరాబాద్ రోడ్డుకు మనకు పక్కనే మనకి చూడొచ్చు ఈ బండ్లబాట వెళ్ళే దారిలో 1 కిలోమీటర్‌న్నర దూరంలోనే మనకు పాకాల రాజు ఫామ్ హౌస్ ఉన్నట్లుగా నిన్న రేవ్ పార్టీ జరిగినటువంటి పాకాల రాజు ఫామ్ హౌస్ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి లోపలికెళ్తే మనకు శత్రుదుర్భేద్యమైన గోడలతో పాటు పెద్ద పెద్ద చెట్లతో పాటు 30 ఎకరాలు దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఫామ్ హౌస్కి వెళ్ళే దారి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్, కేవలం 1.5 కిలోమీటర్ దూరంలోనే ఆయన ఫామ్ హౌస్ ఉన్నది. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ప్రస్తుతం ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఫామ్ హౌస్ దగ్గర రేవ్ పార్టీ జరిగిందని మనకు వార్తలు వస్తున్నాయో ఆ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. ఇది శంకర్పల్లి మోకిల హైదరాబాద్ రోడ్డుకు మధ్యలో ఉంది. రోడ్డును ఆనుకొని ఉంది. ఇక్కడ నుంచి మనకు ఈ బండ్లబాట నుంచి లోపల వరకు ఉంది. లోపల ఒక 500 నుంచి 600 మీటర్స్ వరకు దూరంలో ఈ పార్టీ ఉంది. మన ఫామ్ హౌస్ పాకాల రాజు ఫామ్ హౌస్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడైతే గేటుకు తాళం వేశారు పోలీసులు, లోపలికి ఎవరిని అలో చేయకుండా. ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్స్ దూరంలో మనకి ఈ ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి మనం ఒక్కసారి చూద్దాం ఫామ్ హౌస్ ఎలా ఉంది, ఏంది పరిస్థితి. ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చారు వీళ్ళు తనిఖీ చేయడానికి. విదేశీ మద్యం విచ్చలవిడిగా ఇక్కడ డంప్ అయిందన్న ఆరోపణలతో 10 లీటర్ల విదేశీ మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్గా మేము వెళ్తున్నామండి. నిన్న కేసు బుక్ చేయటం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్గా మేము చెక్కింగ్కి వెళ్తున్నామండి. ఇండియన్ లిక్కర్తో పాటు ఫారెన్ లిక్కర్ దొరికిందండి. ఒకటి మహారాష్ట్ర లిక్కర్, ఒకటి కర్ణాటక లిక్కర్ దొరికింది. అందుకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నాం. ఇంకేనా ఒకటి పాజిటివ్ వచ్చిందని తెలిసిందండి. పోలీస్ మోకిలా పిఎస్ వాళ్ళు బుక్ చేశారండి. వితౌట్ పర్మిషన్ అండి, ఈవెంట్ పర్మిట్ లేకుండా చేశారండి పార్టీ. ఇది కంపల్సరీ ఈవెంట్ పర్మిట్ తీసుకోవాలండి. 9,000 రూపీస్ లేదా 12,000 రూపీస్ ఉంటుంది. ఏరియా ప్రకారం కంపల్సరీ ఈవెంట్ తీసుకొని పార్టీ నిర్వహించాల్సింది ఉంటుంది. అది లోకల్ లిక్కర్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఎంటైర్లీ మన ఏరియాలోనే జ్యూరిస్డిక్షన్లోనే లిక్కర్ పర్చేస్ చేయాల్సింది ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ రాజ్ పాకాలకు సంబంధించిందని మనం గుర్తించడం జరిగిందా ఏంటి ఇప్పటివరకు? లేదండి, ఇంత అబ్స్కాండింగే ఉంది. అది అతని కోసమే నడుస్తూ ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాం. ఆయన మీద కేసు నమోదైందండి. A2గా నమోదైంది ఆల్రెడీ. మేడం, ఈ ఫామ్ హౌస్ అంటే విదేశీ లిక్కర్ కు పర్మిషన్ లేకుండా తీసుకొచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి డంప్ చేశారు అనేది ఏమన్నా? డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఉందండి. ఎయిర్పోర్ట్ నుంచి డ్యూటీ ఫ్రీ లిక్కర్ ఉంది. ఇప్పుడు లోపల మీరు అంటే పంచనామా పూర్తయిందా మేడం? పంచనామా పూర్తయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మేము వెళ్తున్నాం. 7 లీటర్స్ ఉందండి ఫారెన్ లిక్కర్. మరికొంతమంది మీద కేసులు ఏమన్నా నమోదయ్యే అవకాశం ఉందా? మనం రాజుపాకాల ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. ఈ ఫామ్ హౌస్లో నిన్న రాత్రి డ్రగ్స్ పార్టీతో పాటు విదేశీ మద్యం బాగా డంప్ చేసి పార్టీ నిర్వహించినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. దీంతో దాదాపు అటు మహిళలతో పాటు కొంతమంది పురుషులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విదేశీ మద్యం దాదాపు 7.5 లీటర్లకు పైగా విదేశీ మద్యాన్ని ఇక్కడ అనుమతి లేకుండా వీళ్ళు ఇక్కడ తీసుకురావడం, దాన్ని సేవించడంపై ఎక్సైజ్ పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఈ ఫామ్ హౌస్ మేనేజరు A1గా ప్లస్ రాజుపాకాల ఫామ్ హౌస్ ఓనరు KTR బావమరిది అయితే ఎవరైతే ఉన్నారో ఆయన A2గా కేసు నమోదు చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం చేవెళ్ళ ఎక్సైజ్ సిఐ శ్రీలత గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం మనం గేటు వద్ద ఉన్నాం. మీడియాను గేట్ లోపలికి అనుమతించడం లేదు. ఈ ఫామ్ హౌస్లోనే మనం ఫామ్ హౌస్ గేటు ముందు ఉన్నాం. ఈ ఫామ్ హౌస్ లోపలికి ఎవరు వెళ్లకుండా శత్రుదుర్భేద్యమైన గోడలు, పెద్ద పెద్ద భారీ గోడలు నిర్మించారు. ఇందులో 2 ఫామ్ హౌస్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లకు సంబంధించి నిన్న రాత్రి పోలీసులు పలువురు యువతులతో పాటు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ విదేశీ మద్యం అనుమతులు లేకుండా విదేశీ మద్యం 7.5 లీటర్ల విదేశీ మద్యం ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా ఎక్సైజ్ పోలీసు అధికారులు గుర్తించారు. దీంతోపాటు కొకైన్ వాడినట్లుగా వీళ్ళు పోలీసులు గుర్తించారు.